పని చేస్తే మీ పొలాల్లో పక్షులు దరిదాపుల్లో ఉండవు. నా వెనక కనిపిస్తుంది కదా! ఈ బీర్ సీసాలు. ఈ బీర్ సీసాలనైతే ఎలా ఉపయోగించామో ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కువగా ఏ చెట్టు దారు ఉన్నాయో ఆ చెట్టులో ఈ బీర్ సీసాలు లాంటి వీటిని సెట్ చేసుకొని కట్టుకుంటే అసలు ఇవి సౌండ్ చూడండి. ఇలా సౌండ్ వస్తే పక్షులు అనేవి దరిదాపుల్లో రావన్నమాట. అంటే ఎవరో మనుషులున్నారు అనే భయానికి ఆ పక్షుల దగ్గరికి రావు. లైటింగ్‌ని మీ పొలాల్లో ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. పూర్తిగా చూడండి. ఇక్కడ 3 బీర్ సీసాలు కనిపిస్తున్నాయి కదా! ఈ 3 బీర్ సీసాలని ఒక తాడుకి అలా కట్టేసి ఇక్కడ పక్క సైడ్ ఇంకో తాడుతో చిన్న తాడుతో గులకరాళ్ళు లేకపోతే ఐరన్ ఏమైనా నట్లుంటాయి కదా! వాటిని సెట్ చేసుకొని ఈ కిందన కనబడుతుంది కదా! ఈ అట్టని ఇలా కిందన ఏలాడదీశాలన్నమాట. ఎందుకంటే ఇది ఎయిర్ అనమాట. ఇది గాలితో ఊగడం బట్టి అప్పుడు ఆ గులకరాళ్ళు అనేవి కదులుతాయి. అప్పుడు బీర్ సీసాకి తగలడం వల్ల అప్పుడు శబ్దం అనేది ఏర్పడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ పొలాల్లో చేయండి. మీ పొలాలని సంరక్షించుకోండి. ఎందుకంటే పక్షులు అనేవి పువ్వులు అనేవి పాడు చేస్తాయి అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.